మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. రేపు మధ్యాహ్నం 3:45 మన మై నీడ్స్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఎలా మీరు యాక్టివేట్ చేసుకోవాలి, లింక్ ఇచ్చుకోవడం అనేది ఓపెన్ అవుతుంది. యాక్టివేట్ ఎలా చేసుకోవాలి అన్నీ కూడాను మీ కివో అకౌంట్స్లో లేదా మీ మై నీడ్స్ అకౌంట్స్లో ఓపెన్ చేస్తే ఆ ఓపెన్ చేసిన వెంటనే యూట్యూబ్ లింకులు ఉంటాయి. నేను ఆ లింకుల్లో దాని వివరం చెప్పాను. వాటిని మీరు ఓపెన్ చేసి చూసుకోండి. అలాగే డాడీస్, ఇక మీదట నేను చెప్పే ప్రతి విషయం కూడా మీ తాలూకా సేవింగ్ అకౌంట్ కానీ, ఎడ్యుకేషన్ అకౌంట్స్ కానీ, నీకు నువ్వే తోడు లాంటి ఏ అకౌంట్స్ అయితే మీకున్నాయో ఆ అకౌంట్స్ని మీరు ఎప్పటిలాగే ఎలా ఓపెన్ చేస్తారో అలాగే ఓపెన్ చేసి చూడండి. అందులో లింకులు ఉంటాయి. యూట్యూబ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే నేను చెప్పే ప్రతి విషయం ఇక మీదటి నుంచి నేను ఈ గ్రూపుల్లోనూ అది నేనేమీ పెట్టకుండా నేను చెప్పినట్టుగా అందరికీ ఈ మ్యాటర్ వెళ్ళట్లేదు. ఓన్లీ గ్రూపుల్లో ఉన్న కొంతమందికి, అందరికీ కూడా కాదు వెళ్తుంది. మరి అసలు గ్రూపులో ఇంత పెద్ద క్రౌడ్ ఉన్న మన కంపెనీ మిగతా వాళ్ళందరికీ ఇది చేరటం లేదు. అందుకని పాత సిస్టంలోనే ఇది వరకు నేను ఏదైతే పెట్టానో అదే సిస్టంలో మీ అకౌంట్స్ని ఓపెన్ చేస్తే ఆ ఓపెన్ చేసిన దాంట్లోనే స్టార్టింగ్లోనే లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే నేను చెప్పే విషయాలన్నీ మీరు వినొచ్చు, లేదా నేను పెట్టే వీడియోలన్నీ మీరు చూడొచ్చు. ఏ విషయమైనా సరే ఇక మీదట ఎలాంటి విషయమైనా సరే నేను ఆ అకౌంట్స్లోనే మీకు వచ్చే యూట్యూబ్లోనే ఉంటుంది. అది మీరు చూడండి. అలాగే మళ్ళీ ఆ యూట్యూబ్లోనే వచ్చిందని అంటే ఆ లింక్ని తీసుకెళ్ళి మన గ్రూపుల్లో పెట్టొచ్చు. కానీ అలా పెట్టిన దానికి ఎవరు అలవాటు పడకండి. మీ అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. ఆ అకౌంట్స్ ఉంటుంది, మీరు చూసుకోండి. మీరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నేరుగా మీరు ఆ లింక్ని పంపించుకోండి, వాళ్ళు చూస్తారు. ఈ గ్రూపులు పెట్టి ఆ గ్రూపుల్లోకి వాళ్ళు రమ్మని మీరు చేయకండి. దానివల్ల అంటే అందరికీ చేరడం లేదు, వాళ్ళు చూడటం లేదు. యాక్టివ్గా ఉన్న 100-200 మంది మాత్రమే ఉండొచ్చు. ఇప్పుడు నేను ఈ గ్రూప్లో ఈ వాయిస్ పెట్టినప్పుడు నేను అది మళ్ళీ తర్వాత ఇది ఎంతమంది చూసారని చూస్తే 20 మందో 30 మందో ఇప్పుడు చూస్తున్నారు. అలా వేరే గ్రూప్లో వాళ్ళు ఉండొచ్చు, అక్కడ మళ్ళీ 20 మంది 30 మంది చూస్తారు, అంతే. అలా ఉంటుంది కాబట్టి మనకి అందరికీ చేరటం లేదు. సో మీరు అందరికీ చేరాలంటే నేను నేరుగా మీ అకౌంట్లో పంపిస్తున్నాను, అందులో చూడండి. ఏ డౌట్ ఉన్నా నాకు అది తెలుసు, నేను తెలుసుకుంటున్నాను. వాటిలన్నింటి సిస్టమ్ ప్రకారం చెప్తాను. పర్సనల్గా ఎవరైనా నాకు ఎలాగుంది నాకు అలాగుంది అని అడిగితే నేను చెప్పేది కాదు కదా. సిస్టమ్ ప్రకారం ఎలా ఉందో అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాను. కొద్ది రోజుల్లో మీరు అడగడానికి కూడా ఏమీ ఉండదు. అన్నీ నేను చెప్తాను. అన్నింటినీ మీకు ఈ మీ అకౌంట్లోనే చూసుకోండి. రేపు కూడా 3:45 ఓపెన్ అవుద్ది. మీరు పొరపాటున ముందున ఓపెన్ చేసి ఎలాగుంది అలాగుంది, ఇది రాలేదు అది రాలేదు అని మళ్ళీ మీరు గ్రూపుల్లో పెట్టద్దు. అది ఎందుకంటే నేను 3:30కి పూర్తిగా ఓపెన్ చేస్తాను. అప్పుడు చేసుకోండి. మీరు అందులో మీకు నేను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఆ వీడియోలు అన్నీ పెడతాను, మీరు అక్కడ చూడండి. అలాగే ప్రతి విషయం వీలుంటే వారానికి 2-3 సార్లు అవి పెడుతూ ఉంటాను, కొత్త విషయాలన్నీ. అవి చూడండి. అంతేగాని నా ఎలా చేశాను, దీంట్లో ఏం రాలేదు, దీనికి ఏం చేయాలి అని మళ్ళీ మీరు ఎవరికైనా ఫోన్ చేసి అడగండి. ఎవ్వరికీ తెలియదు. మన గ్రూపుల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ విషయాలు ఎవరికీ తెలియవు, కంపెనీకి మాత్రమే తెలుసు. ఆ కంపెనీ నేరుగా మీ అకౌంట్లోకి చెబుతోంది కాబట్టి మీ అకౌంట్లోనే చూసుకోండి తప్ప మీరు నేరుగా చూసుకోండి తప్పిస్తే ఎవరైనా మీ గ్రూపుల్లో వస్తాయి చూసుకుందామని చూడకండి.
అసలు గ్రూపుల్లో కంపెనీకి సంబంధించిన ఏ విషయాలు చూడాల్సిన అవసరం లేదు. నేరుగా మీ అకౌంట్లోకి మీకే చేరుతుంది కాబట్టి ఇంక వాటి అవసరమే లేదు. దీన్ని పాటించిన వాళ్ళు నా మాటను విశ్వసించి నాతో నడిచే వాళ్ళు ఇది పాటించండి. అలా కాదు నేను ఇలా చేస్తాను అనే విధంగా మీరు వెళ్ళకండి. ఇలా నేనే నేరుగా ఎవరు బాగా వర్క్ చేస్తున్నారో ఈ సాఫ్ట్వేర్లో పెట్టుకుని అంతాను. నేను ఈ సాఫ్ట్వేర్లో పెట్టుకుని అంతాను. ప్రతి విషయం కూడా నాకు అర్థమయ్యేలాగా ఇప్పుడు నేను అడ్మిన్ మార్చుకున్నాను. మొత్తం అన్నీ కూడా ఇందులోనే చూస్తున్నాను. ఎవరు ఎన్ని చేశారు, ఎవరు ఎంత దూరం తీసుకెళ్లారు, ఎవరి దగ్గర ఎన్ని అకౌంట్స్ వచ్చాయి, నేను మీ దగ్గర ఉన్నవన్నీ నేను చెప్తున్నాను కదా. ఎవరి దగ్గర ఎంత టీం ఉంది, ఎవరు ఎంత కమిషన్ తీసుకున్నారు, ఎవరు ఏం చేశారని నాకు తెలుస్తుంది కదా. నేను మీరు అనుకునేంత సింపుల్గా మాత్రం మన సాఫ్ట్వేర్ని పెట్టలేదు. ఎందుకంటే ఇలాంటి కంపెనీ ఇంతకుముందు ఇప్పుడు రాలేదు, ఇంత పెద్ద క్రౌడ్ అప్పుడు రాలేదు. ఏదో చిన్న కంపెనీలో మనం పనిచేసాము, చిన్న కంపెనీలు నేను నడిపాను, చిన్న కంపెనీని నేను చూశాను అని చెప్పేసి అందులో ఉన్న విషయాలని ఇందులో అడగడం, ఆ విషయాలు ఎలా చేయొచ్చు అలా చేయొచ్చు, ఇది 2 నిమిషాలు అయిపోద్ది, ఇది 6 గంటలు అవుతుంది, ఇది వారం రోజులు అయిపోద్ది అనే మీ అనుభవాల్ని నేను తప్పు పట్టను. కానీ మన దానికి అది సూట్ అవ్వదు. మనం వేసేది నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టేటువంటి ఒక కన్స్ట్రక్షన్కి ఎలాగైతే గ్రౌండ్ చేస్తారో అలా చేసుకున్నది. ఎంత ఎక్కువ మంది వస్తారు అంత తక్కువ మంది వస్తారు అనేది అందులో ఉండదు. ఎంత మంది వచ్చినా సరే తీసుకునేలాగా నేను చేశాను. ఎంత మంది ఉన్నా సరే ఎన్ని కోట్ల మంది వచ్చినా మనకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా నేను దీన్ని తయారు చేసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఎవరు చిట్టా ఏంటి, ఆఖరికి మీరు మన అకౌంట్ని ఎన్నిసార్లు ఓపెన్ చేశారు కూడా నేను చెప్పగలను. అంటే ఎంత స్ట్రాంగ్గా చేస్తున్నాను చూడండి. 3 ఏళ్ళ క్రితం కూడా ఈ రోజు నా దగ్గర డేటా ఉంటుంది. 30 ఏళ్ళ క్రితం అయినా సరే గడిచిపోయినా సరే నా దగ్గర డేటా ఉంటుంది. అంటే ఎంత స్ట్రాంగ్గా చేసి ఉంటాను. ఒక బ్యాంక్ తాలూకు డీటెయిల్స్ మీరు అడిగితే 6 నెలలు మించి ఇవ్వరు, లేదా 1 సంవత్సరం ఇస్తారు, కానీ అంతకు మించి ఇవ్వరు, ఉండదు ఆ దగ్గర. అలాంటిది మీకు ఎన్ని సంవత్సరాలైనా ఉండేలా చేశానంటే ఎంత గట్టిగా ఎంత అద్భుతంగా చేసుకున్నానో చూడండి. కాబట్టి ఇది 5 నిమిషాల్లో అయిపోద్ది, 5 రోజుల్లో అయిపోద్ది అని ఎవరైనా మీరు నమ్మొద్దు. అలాగే వారు తప్పు చెప్పారని నేను అన్నాను. వాళ్ళ అనుభవం వాళ్ళు చెప్పండొచ్చు, కానీ అది సరికాదు. మనం చేసే విధానం వేరు. కాబట్టి రేపు మీకు ఆ లింక్ వస్తుంది, ఆ లింకులో చూసుకోండి. కంగారు పడి ముందే ఓపెన్ చేసుకోవడం వల్ల మనకు కలిసి వచ్చేది ఏముంటుంది? ముందు ఓపెన్ చేసినందుకు ఏమైనా ఎక్స్ట్రా వస్తుంది మనకి? కాదు కదా. కంపెనీ ఏం చెప్పిందో అదే చేయండి, సరిపోతుంది అంతే. మీకు ప్రతి విషయం తెలుస్తుంది, ప్రతి విషయం కూడా నేను చెప్తాను, ప్రతిదీ అందులోనే వస్తుంది. వీలున్నంత వరకు రోజు తప్పి రోజు నేను ఇస్తూనే ఉంటాను, వీలు అవసరం అనుకుంటే. కాబట్టి మీరు అందులో చూసుకోండి. మీరు ఎలాగో అకౌంట్ ఓపెన్ చేస్తారు, అందులో చూసుకోండి. నేను అన్నీ చెప్తాను. మైండ్స్ గురించి చెప్తాను, బీసీటీ గురించి చెప్తాను, కీబో గురించి చెప్తాను, ప్రతిదీ కూడా మీకు చెప్తాను. నేను ఇచ్చిన ప్రతి మాట నెరవేరుతుంది, నెరవేరేలా పని చేస్తాను. కాబట్టి మీరు ఏం చూడొద్దు, నా మాట వినండి. నన్ను ఖచ్చితంగా ఎవరైతే నమ్మున్నారో వాళ్ళందరూ నా మాట వినండి. నమ్మకం లేని వారికి నేను ఇచ్చిన మాట మీద నేను నిలబెడతాను. మీకు సరెండర్ ఆప్షన్ ఇస్తున్నాను. దాంట్లోనూ మీకు వద్దనుకున్నప్పుడు పెట్టేసుకోండి. ఇంక దీంట్లోనూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లేదు అనుకున్నప్పుడు ఉండండి. ఈవేళ నమ్మకం ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్ళిపోతుంటాం. నమ్మకం లేనప్పుడు భయంగా ఉంటుంది. ఆ భయానికి కూడా నేను సమాధానం చెప్పాను. నాతో నడిచే వాళ్ళు రండి, అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని నేను నమ్మి ముందు నడుస్తున్నాను. నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు రండి. థ్యాంక్ యూ.